కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ కీలక నివేదిక విడుదల చేసింది. మేడిగడ్డ 7వ బ్లాక్లో కాంక్రీట్ నాణ్యత తీవ్ర లోపాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. 16 నుంచి 21 పిల్లర్లు వరకు నాణ్యత లోపాలు ఉన్నట్లు పరీక్షలు తేలింది. ముఖ్యంగా 19వ పిల్లరు 73.3%, 18వ పిల్లర్లో 65.5%, 20వ పిల్లర్లో 61.1% వరకు లోపాలు ఉన్నట్లు పేర్కొంది. నిర్మాణ నాణ్యత లోపాలు, నీటి ప్రవాహం కారణంగా కాంక్రీట్ ఖాళీలు ఏర్పడటంతోనే బ్లాకు కూలి ఉండొచ్చనేసి నిపుణులు అంచనా వేస్తున్నారు. మేడిగడ్డ 7వ బ్లాక్ మినహా మిగిలిన బ్లాక్లన్నీ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక అన్నారం బ్యారేజ్లో కాంక్రీట్ నాణ్యత 100% బాగుందని నివేదిక స్పష్టం చేసింది. సుందిళ్ల బ్యారేజ్లోనూ కాంక్రీట్ నాణ్యత చాలా బాగుందని, ఒక్క బ్లాక్లో మాత్రమే స్వల్ప సమస్య ఉన్నట్లు పేర్కొంది. మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, మరి కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ పిల్లర్స్ విషయం ఏంటి, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, దీనికి వెనుక కారణం ఏంటి? థ్యాంక్ యూ. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మహదేపూర్ మండలంలోని మెడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించిన అక్టోబర్ 21, 2023 రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలోని భారీ శబ్దాలు రావడంతో పాటు అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై పరిశీలించగా మెడిగడ్డలు బ్యారేజ్ లోని 7వ బ్లాక్ సంబంధించిన బ్లాక్ లోని రోడ్డు బ్రిడ్జ్ ప్యానల్ పై మొత్తం గోడలు కుంగిపోవడం ప్రారంభమని చెప్పేశారు. 20 పిల్లర్ సంబంధించిన పిల్లరు కుంగిపోవడంతో పాటు ఘటనకు సంబంధించిన కేంద్ర బిందువుగా నమోదైంది. దాంతో పాటు పక్కన ఉన్న 19, 21 తదితర పిల్లర్లు కూడా కుంగడంతో పాటు ఏర్పడిన అధికారులు తెలియజేశారు. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా మేడిగడ్డ 7వ బ్లాక్ సంబంధించిన దానిపైన లోపాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు కూడా మేడిగడ్డ 7వ బ్లాక్ సంబంధించిన కాంక్రీట్ లోపం ఉందని చెప్పేసి అన్నారు. అన్నారం సుద్దిల్లా ఓకే అని చెప్పి CWPRS వారి నివేదిక కూడా అందించడం జరిగింది. మేడిగడ్డ 7వ బ్లాక్ లోని కాంక్రీట్ నాణ్యత లోపం 7వ బ్లాక్ లోని మినహా మిగిలిన బ్లాక్ అన్ని ఓకే, పరీక్షలు చేస్తున్నారు నిపుణులు కూడా. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన పరిస్థితుల్లో CWRS నివేదిక కూడా అందించడం జరిగింది. మేడిగడ్డ లోని బ్యారేజ్ లోని 7వ బ్లాక్ నిర్మాణం కాంక్రీట్ నాణ్యత లోపించిందని చెప్పేసి ఈ యొక్క బ్లాక్ సంబంధించి 16 నుంచి 21 వరకు పిల్లర్లు నాణ్యత లోపంతో పాటు ఉన్నాయని చెప్పేసి కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ కూడా CWCRC నిర్వహించి కాంక్రీట్ క్వాలిటీ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి అయిందని చెప్పారు. 6వ పిల్లర్లో నాణ్యత లేకపోవడంతో పాటు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి పేర్కొన్నారు. అన్నారంలోని ఏ బ్లాక్ లోని ప్లేయర్స్ కూడా అన్ని కూడా సమానంగా ఉన్నాయని చెప్పి నాణ్యత బాగుందని చెప్పి సుస్థిరం కూడా చేశారు. సుద్దిల్ల బ్యారేజ్ కూడా కాంక్రీట్ నాణ్యత బాగుంది అని చెప్పేసి చెప్పడంతో పాటు ఒక బ్లాక్ శాతం 1% మాత్రమే కొంచెం సమస్యగా ఉందని చెప్పడం జరిగింది. నాన్ డిస్ట్రిక్ట్ లెవెల్ టెస్ట్ ప్రతినిధితో 2 పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. కాళేశ్వరం బ్యారేజ్ లో కాళేశ్వరం సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా అధికారులు కూడా పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ ఇరిగేషన్ నాన్ డిస్ట్రిబ్యూటర్ టెస్టింగ్ పద్ధతిలోని కూడా 2 పరీక్షలు కూడా నిర్వహించారు. అలాగనే అట్లా పోల్స్ కూడా మొత్తం భారీ హార్డ్వేర్ సంబంధించిన దాంట్లో కూడా బ్యారేజ్ కి కాంక్రీట్ నాణ్యతపై కూడా వేసిన అధ్యయన నివేదికగా CWRC ప్రధాన శాస్త్రవేత్తలు MS హనుమంతరావు కాళేశ్వరంలోని చీఫ్ ఇంజనీర్ కూడా పంపారు. మెడిగడ్డ బ్లాక్ లోనే ఉన్న 8వ బ్లాక్ నుంచి 68 సంబంధించిన స్టీల్ వే గేట్ ను 17 అండర్వేర్ న్యూస్లాండ్ గేట్లను కూడా మొత్తం 85 రేడియేషన్ గేట్లు ఉన్నాయని చెప్పి ఈ యొక్క 85 గేట్ లో కూడా వీటన్నిటికి సంబంధించిన నాణ్యతను కూడా పరిశీలిస్తూ ప్లేయర్స్ అధ్యయనం కూడా చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. 6వ బ్లాక్ కాంక్రీట్ సంబంధించిన దాంట్లో సందేహాలు లేవని చెప్పడంతో పాటు 7వ బ్లాక్ లోనే పెద్ద సమస్య ఉందని చెప్పేసి ఇక్కడ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. దాంతో పాటు చూస్తే బ్యారేజ్ సంబంధించిన దాంట్లో బ్యారేజ్ లోని 84,800 యూపీవీలు మరియు 50,400 RCS నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క 8 బ్లాక్లకు గాను 1 నుంచి 6, 8వ బ్లాక్ లాంటి ఎలాంటి నాణ్యత సమస్య లేదని చెప్పేసి పేర్కొన్నారు. అన్నారం సుద్దిల్లోని కొన్ని ఎక్స్టెండ్ గుడ్ మరికొన్ని కూడా కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సెట్ చేసుకోవాలని చెప్పేసి కూడా
అధికారులకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మేడిగడ్డ మాత్రం అయితే స్పష్టంగా అయితే వారికి అయితే సంతోషకరంగా లేదని చెప్పేసి, ఎందుకంటే మేడిగడ్డలోని ఉన్న బ్లాక్లు మొత్తం డ్యామేజ్ అవుతున్నాయని చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు చూస్తే 6 బ్లాక్ లోని 33, 34 పిల్లర్కి సంబంధించిన తక్కువ భాగంలోని కాంక్రీట్ నాణ్యత సందేహాలు వెలువడుతున్నాయని చెప్పేసి, 95% ఫలితాలు బాగలేవని చెప్పేసి, కాబట్టి మొత్తం మీద కాంక్రీట్ నాణ్యత మొత్తానికైతే కాంక్రీట్ నాణ్యత స్పష్టకరం సంతృప్తిగా ఉందని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా చూస్తే 2023లో పొంగిన 7వ బ్లాక్ మాత్రమైతే 2 పరీక్షల్లోనూ నాణ్యతకు సంబంధించిన లోపాలు వెలుగులోకి వచ్చాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నాణ్యతలో పూర్తి స్థాయి సందేహాలు కూడా పేర్కొనడం జరిగింది. ఈ ఒక్క మొత్తం బ్లాక్ సంబంధించిన 11 పిల్లర్లు ఉండగా 12 నుంచి 15 వరకు కూడా తర్వాత 22 పిల్లర్ కూడా బాగున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. 22వ పిల్లర్ నుంచి చూసుకుంటే మొత్తం 39% వరకు పిల్లర్ ఎలాంటి అనుకూలంగా కూడా లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాంతో భాగంగా చూస్తే అత్యధికంగా నాణ్యమైన సందేహాలు పూర్తిగా పేర్కొనడం జరిగింది. వీటిలోని 19, 18, 20, 21, 22, 17, 16కు సంబంధించిన పిల్లర్లు సంబంధించిన వరుసగా 73% నాణ్యత మొత్తం కోల్పోయినాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనిలో భాగంగా చూస్తే ఈ యొక్క శాతాన్ని చూసి దీన్ని బట్టి నేరుగా పునరుద్ధరించి సంగ్రహం చేస్తే పరిశీలనలో అనుబంధ పరీక్షలకు సిడబ్ల్యూసి వారు కూడా తెలపడం జరిగింది. అన్నారం బ్యారేజ్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అన్నారం బ్యారేజ్ లో ఉన్న మొత్తం అక్కడ ఉన్న 50% వరకు ఫలితాలు ఎక్సలెంట్ గా ఉన్నాయని చెప్పేసి ప్రతినిధి అని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా చూస్తే ఈ యొక్క బ్యారేజ్ సంబంధించిన దాంట్లో వస్తే, ఎందుకంటే 2023లో జరిగిన ఈ యొక్క అన్నారం శుద్ధిలో మెడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన మెడిగడ్డలు అయితే ఏదైతే అక్కడ నీటి ప్రవాహం ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి అందులో ప్రవాహం ఉండడం వల్ల కూడా ఈ యొక్క గేట్లు ఎత్తివేయడమే కరెక్ట్ అని చెప్తున్నారు. ఎందుకంటే గేట్లు కనుక ఒకవేళ మూసి ఉండేది అంటే మొత్తం ఇప్పటివరకు అయితే బ్యారేజ్ కొట్టుకుపోతుంది. ఎందుకంటే బ్యారేజ్ సంబంధించిన 8 పిల్లర్లు పూర్తి స్థాయిలో దెబ్బతిని ఉన్నాయి. ఇవి మొత్తం కుంగిపోయే పరిస్థితి ఉంది. దీనిపైన కూడా రాకపోకలు కూడా నిషేధించడం జరిగింది. ఇప్పటికైనా కూడా రాకపోకలు కూడా నిషేధించారు. ఇదే క్రమంలో చూస్తే ఈ యొక్క పిల్లర్లు కూడా పూర్తి స్థాయిలో కింద కూడా భూసాయిలు కూడా కరెక్ట్ లేదు. భూసాయిల్ టెస్టులతో పాటు ఇక్కడ వాళ్ళు వాడిన నాణ్యతమైన సరుకులు కూడా వాడలేదు. ఎందుకంటే వారు దానికి సంబంధించిన కాంక్రీట్ కానీ స్టీల్ కానీ సరైన నాణ్యత లేదని చెప్పేసి సిడబ్ల్యూసి అధికారులు గుర్తిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.